నిన్న నేను ఒక వీడియో షేర్ చేశాను. ఆప్షన్స్ ట్రేడింగ్ చాలా ఈజీ అని. సో, అందులో నాకు ఒక కమెంట్ వచ్చిందనమాట. ఏం కమెంట్ అంటే, సో, నేను ఫస్ట్ ఏం చెప్పాను, మీకు నిజంగా ట్రేడింగ్ నేర్చుకోవాలి అనిపిస్తే ఈ మండే నుంచి ఫ్రైడే ఒక్క 5 రోజులు మీరు ర్యాండమ్‌గా ఒక్కటే మైండ్‌లో పెట్టుకొని ట్రేడ్ చేయండి. డిసిప్లిన్‌గా 15 పాయింట్లు ఎస్ఎల్, 30 పాయింట్లు టార్గెట్ తీసుకునే పనైతే ట్రేడ్ చేయండి అని చెప్పి ఒక స్ట్రిక్ట్ రూల్ లాంటిది ఒకటి షేర్ చేశాను. నాకు ఒక కమెంట్ వచ్చింది. ఏంటి బ్రో అలా అంటున్నారు? ఆహ్, ఇప్పుడు సడన్‌గా మనము అన్నీ చూసి, అన్ని కన్ఫర్మేషన్స్ తీసుకొని ట్రేడ్ చేసినా గానీ మనకు ఒక్కొక్కసారి ప్రాఫిట్ రాదు. అలాంటిది మీరు ర్యాండమ్‌గా ఎంట్రీ తీసుకోండి. 15 పాయింట్లు ఎస్ఎల్ పెట్టండి అని అంటున్నారు. అలా ఎందుకు రిస్క్ అయిపోతుంది కదా! వృధాగా లాస్ వస్తుంది కదా! అని చెప్పి కమెంట్ అయితే పెట్టారు ఒక బ్రదరు. సో, నేనేం చేశానంటే ఆ బ్రదర్‌కి కింద కమెంట్ పెట్టాను. బ్రో ఇట్స్ ఓకే. మీరు రిస్క్ తీసుకోవద్దు. నేనే రిస్క్ తీసుకుంటాను. ఒక 5 రోజులు నేనే టెలిగ్రామ్‌లో కూడా అప్డేట్ చేశాను. మా సండే రోజు. ఒక 5 రోజులు నేను జస్ట్ మార్నింగ్ 10:00కి మండే టు ఫ్రైడే 10:00కి సీఈ సైడ్ ₹200లో ఏ స్ట్రైక్ ప్రైస్ ఉంటే ఆ స్ట్రైక్ ప్రైస్. ఆ టైంకి నేను ఓపెన్ చేయగానే 10:00కి సీఈ సైడ్ ఏది ఉంటే అది. ఆ 5 రోజులు సీఈ తీసుకుంటాననమాట. 15 పాయింట్స్ ఎస్ఎల్ పెడతాను. 30 పాయింట్స్ టార్గెట్ పెడతానని చెప్పి క్లియర్‌గా చెప్పాననమాట. ఎందుకు? మనం డిసిప్లిన్‌గా ఉంటే డబ్బులు వస్తాయి అని చెప్పి జనాలకి జస్ట్ చూయించడం కోసం. ఎందుకు మీరు అనవసరంగా స్ట్రాటజీ వెనక పరిగెడుతున్నారు. స్ట్రాటజీస్ కాదు ముఖ్యము. మనకి డిసిప్లిన్ ముఖ్యము. ప్రాబబిలిటీ ముఖ్యము. రిస్క్ రివార్డ్ ముఖ్యము. ఇది ముఖ్యము. ఇది తెలియకుండా అనవసరంగా మీరు ఆవేశపడి ట్రేడ్ తీసుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే ఈరోజు ఏదో ప్రాఫిట్ వచ్చిందనో లేకపోతే ఏదో కాదు. నేను ర్యాండమ్‌గా కరెక్ట్ 10:00కి నేనైతే మార్కెట్‌లోకి వచ్చి ఇక్కడ చూడండి టైం 10:04కి నేను ర్యాండమ్‌గా ₹200 దగ్గర పర్ఫెక్ట్‌గా ₹200 దగ్గర ఉన్న స్ట్రైక్ ప్రైస్ ఒకటి సీ సైడ్ సెలెక్ట్ చేసుకొని గమ్మున ₹200 ఎంట్రీ పెట్టేశాను. 230 టార్గెట్ 185 ఎస్ఎల్ పెట్టేశాను. సో మనకు ఒక 13 మినిట్స్ తర్వాత టార్గెట్ ఏదో వచ్చింది. అది కూడా అంత ఈజీగా అస్సలు రాలేదండి. చాలా సేపు టార్చర్ చేసి మనకి దగ్గరగా ఒక 10 మినిట్స్ టార్చర్ చేసి మరి వచ్చింది. సో ఇది వేరే అకౌంట్ అనమాట. ఇది రెగ్యులర్‌గా నేను చేసే అకౌంట్. సో మీకోసం ఛాలెంజ్ చేసి చూపించాలి కదా! మీకు తెలియాలి కదా! రియాలిటీ అసలు ఏంటిది? మార్కెట్‌లో మనకు డబ్బులు ఎలా వస్తాయి అని చెప్పి మీకు తెలియాలి కాబట్టి నేను చూపించడానికి కోసం అనమాట ఇది. మీరు అనవసరంగా స్ట్రాటజీస్ వెనక కోర్సులు వెనక పడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి. పర్ఫెక్ట్‌గా మనకి ₹200 దగ్గర పర్ఫెక్ట్‌గా ఒక ఎంట్రీ అయితే తీసుకున్నాము. 10:00 వచ్చాము చూసాము 200 అప్పుడే 200 దగ్గర ఎంట్రీ పెట్టుకున్నాం. మనకి హై ఎంతకెళ్ళింది 226కి వెళ్ళింది. కానీ నేను ఎగ్జిట్ అవ్వలేదు. 26 పాయింట్లు వచ్చినా నేను ఎగ్జిట్ అవ్వలేదు. మళ్ళీ ఎక్కడికి వచ్చింది 206కి అంటే మనం తీసుకున్న ప్రైస్‌కి ₹5 దగ్గరకు వచ్చేసింది మళ్ళీ. అంటే సిటీసీ కొట్టేయడానికి వచ్చేసింది. అంటే మనం తీసుకున్న డబ్బులన్నీ వెనకకి వచ్చేసినాయి. కానీ నేను అయినా ఎగ్జిట్ అవ్వలేదు. నేను తీసుకుంటే 230 మాత్రమే తీసుకుంటాను. మా వాళ్ళకి చూయించాలి. ఎవరైతే ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ లేకపోతే అనవసరంగా కోర్స్ వెనక గానీ, అక్కడ ఇక్కడ డబ్బులు కట్టి నాకు నా ట్రేడింగ్ నేర్పియండి అది ఇది అని చెప్పి అడుగుతా ఉంటారో, వాళ్ళ కోసం అసలు నిజంగా మార్కెట్‌లో మీరు ఒక రియల్ డిసిప్లిన్‌ని ఫాలో అయ్యి డబ్బులు సంపాదించగలరా లేరా అని చూపించడం కోసమే చేశాననమాట. సో, ఈరోజు ఏదో ప్రాఫిట్ వచ్చింది అని కాదు. రేపు ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే సేమ్ ఇదే చేస్తాను. ₹200 దగ్గర నాకు 10:00కి ఏ స్ట్రైక్ అయినా ఉండనియండి. అదే స్ట్రైక్ అయినా సరే 200కి కొంటాను. 185 ఎస్ఎల్ పెడతాను. 230 టార్గెట్ పెట్టి వదిలేస్తాను. అది ఎస్ఎల్ కొట్టినా, టార్గెట్ కొట్టినా మనకు అనవసరం. ఏంటంటే మీరు ప్రాపర్ రిస్క్ మేనేజ్‌మెంట్ ఇవి ఫాలో అయితే వస్తాయా రాదా అనేది అనమాట. సో, ఇప్పుడు నేను ఈరోజు మనం సింపుల్‌గా దీంట్లో ఒక 3000 ఏమో ఎర్న్ చేసాము. మన అకౌంట్‌లో వచ్చేసి ఏంటి ఇంతసేపు సో, దీంట్లో ఒక 3600 చేంజ్ వచ్చింది మనకి. సో, దాంట్లో మనకు ఒక 2000 వచ్చింది. సో, అదేంటిది? ఈ 2000 అనేది మనకి ర్యాండమ్‌గా అనమాట. అంటే మనం ఎంట్రీ తీసుకుంది కాదు. జస్ట్ మీకు చూయించడం కోసం ర్యాండమ్ ఎంట్రీ. అది దేవుడిచ్చింది అనుకుందాం. ఒక డిసిప్లిన్‌గా డిసిప్లిన్ ఫాలో అయితే మనకి దేవుడు ఒక 2000 ఇచ్చాడని చెప్పి అనుకుందాం. సో, ఇంకా 4 రోజులు ఉంది కదా! ఈ 4 రోజుల్లో నేను ఒక 2 రోజులు స్టాప్ లాస్ కొట్టించుకున్నా. నాకు పోయేది ఏం లేదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ 2000 ప్రాఫిట్‌లో ఉన్నా నేను. సో, ఇది మన ప్రాపర్ స్ట్రాటజీని యూజ్ చేసిన ట్రేడ్స్ అనమాట ఇవి. సో, ఇప్పుడు నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ థంబ్‌నెయిల్‌కి రీజన్ ఏంటిది? సో, ఈ థంబ్‌నెయిల్ పెట్టడానికి రీజన్ ఏంటంటే మన దగ్గర ప్రాపర్ బయర్స్ అండ్ సెల్లర్ స్ట్రాటజీ ఉంది. సో, దాన్ని మనం ఎలా యూజ్ చేయాలి? దాంట్లో మనం ఎలా ట్రేడ్స్ తీసుకుంటున్నాము? మీరు అనవసరంగా అక్కడ ఇక్కడ ఇండికేటర్స్ లేకపోతే బాలింజర్ బ్యాండ్స్, ఆర్ఎస్ఐ అది ఇది పెట్టుకోకుండా సింపుల్‌గా ఒక గ్రీన్ లైన్ ఓకేనా? ఒక రెడ్ లైన్. గ్రీన్ లైన్ అంటే బయ్యర్సు, రెడ్ లైన్ అంటే సెల్లర్సు. ఇవి పెట్టుకొని మీరు ఎలా ట్రేడ్ చేయాలి? సింపుల్‌గా ఆ 2 లైన్స్ మధ్యలో ప్రైస్ వచ్చినప్పుడు మీరు ఎలా రియాక్షన్ తీసుకుంటారు? ఇది కూడా నేను మీకు డైలీ టెలిగ్రామ్‌లో ఫ్రీగా మీకు బయర్స్ ఇంకా సెల్లర్స్ లెవెల్ డైలీ అప్డేట్ చేశాను. ఆ లెవెల్స్ ఒకసారి చెక్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేయండి. ఎంత ప్రాపర్‌గా అక్కడి నుంచి పిన్ పాయింట్ రియాక్షన్ జస్ట్ ₹1 తోటి రియాక్షన్స్ వస్తున్నాయో మీరు ఒకసారి చెక్ చేయండి. మీకే అర్థమైపోతుందనమాట. సో, మీకు క్లియర్‌గా ఒక స్ట్రాటజీ ప్రొవైడ్ చేశాను. అది మీరు యూజ్ చేసుకొని డిసిప్లిన్‌గా రిస్క్ టు రివార్డ్ ఫాలో అవుతూ మీరు చేసుకున్నారంటే మీకు డబ్బులొస్తాయి. లేదు మేము
నచ్చినట్టు చేసుకుంటాము. ఎన్ని లాట్స్ అంటే అన్ని లాట్స్ చేసుకుంటాము. ఎట్లా కావాలంటే అట్లా చేసుకుంటాము. కాలిపోయిన తర్వాత అక్కడ ఇక్కడే నాలెడ్జ్ కోసం వెతుక్కుంటూ వస్తామంటే ఇంక మనం ఏం చేయలేం. అదంతా మీ చేతుల్లోనే ఉంటుందనమాట. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఒక నాలెడ్జ్ అయితే షేర్ చేస్తాను. రిస్క్ రివార్డ్ అంటే ఏంటిది? అసలు లాస్ కంట్రోల్ ఎట్లా చేసుకోవాలి? మనం సర్వైవ్ అవ్వాలి మార్కెట్‌లో అని చెప్పి సింపుల్‌గా ఎగ్జాంపుల్ అయితే షేర్ చేస్తాను. సో, ఫస్ట్ మనకి మార్కెట్‌లో రిస్క్ మేనేజ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. సింపుల్‌గా మీరు ఒక 20,000 తీసుకొస్తే మార్కెట్‌లోకి అంటే మన చిన్న లో క్యాపిటల్ కాబట్టి. మామూలుగా ఏం చేస్తారు అందరూ 1,00,000 ఉన్న క్యాపిటల్ తోటి కాలిక్యులేట్ చేస్తారనమాట. 1,00,000లో మీరు డైలీ 1% లేదా 2% మాత్రమే రిస్క్ తీసుకోవాలి అని అంటారు. ఎందుకు? మీ దగ్గర 1,00,000 క్యాపిటల్ ఉండదు. అందరి దగ్గర ఉంటే మనం ఇక్కడ ఎందుకు ఉంటాం? అంత అంత క్యాపిటల్ ఉంటే మనం ఇక్కడ ఉండం గదా! సో, చాలా మంది దగ్గర తక్కువ క్యాపిటల్ ఉంటది. సో, 20,000 ఉన్న వాళ్ళు ఏం జేయాలి? 20,000 క్యాపిటల్ ఉన్నోళ్ళు సింపుల్‌గా పర్ డే ఓన్లీ 1000 లాస్ తీసుకోవాలి. సింగిల్ ట్రేడ్. ఓకేనా? సింగిల్ ట్రేడ్ మాత్రమే తీసుకోవాలి. అది గట్టిగా ఒక 5 రోజులు స్టాప్ లాస్ కొడితే మీకు దెబ్బకి 15,000కి వెళ్ళిపోతది. కానీ ఆ 5 రోజులు స్టాప్ లాస్ కొట్టకుండా మేనేజ్ చేసుకొని ప్రాపర్‌గా మీరు ఒక స్ట్రాటజీని విత్ రూల్స్ ఫాలో అయితే మీకు కొట్టదు. ఆ 5 రోజులు కూడా స్టాప్ లాస్ కొట్టదు. ఆ 5 రోజుల్లో మీరు సపోజ్ 2 రోజులు స్టాప్ లాస్ కొట్టినా మీకు పోయేదెంత? 30 పాయింట్లు. 15, 15. మీకు ఒక్క రోజు టార్గెట్ కొడితే మీకెంతొస్తది? 30 పాయింట్లు. సో, మీరు మళ్ళీ సేఫ్ సైడ్ వచ్చేస్తారు. సిటీసీకొచ్చేస్తారు. అలా మీరు సర్వైవ్ అవుతూ ఉంటారనమాట. సో, ఇక్కడ మీరు ఫస్ట్ లాస్‌ని కంట్రోల్ చేసుకోవాలి. మీరు ఒక ట్రేడ్ తీసుకుంటున్నారంటే దానికి పక్కా ఎస్ఎల్ పెట్టి మాత్రం తీసుకోవాలి. దయచేసి ఎస్ఎల్ పెట్టకుండా మాత్రం ట్రేడ్ చేయొద్దు. 15 పాయింట్స్ ఎస్ఎల్ అంటే 15 పాయింట్స్ ఎస్ఎల్ లేదా 10 అంటే 10. పక్కా మీ లాస్‌ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. మీరు కకృతి పడి ఎంత అంటే అంత ఎస్ఎల్స్ పెట్టేసి మీ లెవెల్ కిందకొచ్చినా గానీ మళ్ళీ తిరిగి వస్తదిలే అని చెప్పి వెయిట్ చేయడం ఇది చాలా తప్పు. మీకు మొత్తం ఇట్లా కరిగిపోతది ఐస్ కరిగిపోయినట్టు మీ ప్రీమియమ్, మీ క్యాపిటల్ మొత్తం జీరో అయిపోతది. ఆ తర్వాత మీరు ఎంత ఏడ్చుకున్నా ఏం చేయలేము. ఇప్పుడు నెక్స్ట్ క్యాపిటల్ ప్రొటెక్షన్. క్యాపిటల్ అనేది అసలు మన హార్ట్ లాగా అనమాట అది. మీరు పొరపాటున ఒక 20,000 ఉందనుకోండి. ఈరోజు 1000 లాస్ తోటి క్లోజ్ చేసి వెళ్ళిపోయారనుకోండి బాగుంటది. లేదు నేను దీన్ని ఎట్లైనా రికవరీ చేయాలి, రివెంజ్ ట్రేడింగ్ చేయాలి, లేకపోతే దాన్ని ఎట్లో ఒకట్ల నేను ఏదో ఒకటి చేసి ఓవర్ ట్రేడ్ చేసి నేను దాన్ని తెచ్చుకోవాలి అని చెప్పి మీరు ట్రై చేస్తే ఇంకొక లాస్ గాని వస్తే మీకు దగ్గరగా 2,000 లాసు. అంటే మీకు ఎంత లాసు ఓవరాల్‌గా 10% ఎగిరిపోతది మీ దాంట్లో. అంతే కదా! 2,000 అంటే 20,000లో 10% ఎగిరిపోయినట్టే. మీరు అదే 20,000తో ఉన్నప్పుడు మీకు కంఫర్టబుల్‌గా ఉంటది. ఎప్పుడైతే మీకు 2,000 ఎగిరిపోయినాయో మీ దగ్గర 18,000 ఉంటాయి. ఆ 18,000 తోటి మీకు మీరు ఒకవేళ సపోజ్ ఒక ₹260 లేకపోతే ₹300 స్ట్రైక్ ప్రైస్‌లో ఆ ప్రైస్ ఉన్న కొనాల్సి వస్తే మీరు కొనలేరు. ఎందుకంటే మీ దగ్గర అంత అమౌంట్ ఉండదు. దాంట్లో వచ్చిన మూవ్ మీకు రాదు. మీకేంటంటే క్యాపిటల్ తగ్గిపోతది. మీరు ఈరోజు ఒక ₹1000 లాస్ ఇస్తున్నారంటే రేపు తిరిగి 2,000 తీసుకునే శక్తి మీ దగ్గర ఉండాలి. సో, ఈరోజు ₹1000 లాస్ ఇచ్చేసి రేపు 2,000 తీసుకుంటే మీకేమైతది? ఈరోజు లాస్ ప్లస్ రేపు ఒక ₹1000 ప్రాఫిట్ వస్తది. సో, ఆ ప్రాఫిట్ తోటి నెక్స్ట్ డే రిస్క్ తీసుకోవడానికి ఉంటది. మీరు ఈ రోజే 2,000 లాస్ చేసి రేపు ఒక 2,000 2,000 ప్రాఫిట్ చేశారంటే అప్పుడేమైతది? ఇక్కడ పోయింది ఇక్కడ వస్తది అంతే. జస్ట్ 1:1 అనమాట. సో, నెక్స్ట్ డే మళ్ళీ మీరేం చేయాలి? రిస్క్ తీసుకోవాలి. ఫ్రెష్‌గా రిస్క్ తీసుకోవాలి. అంత బాధ ఎందుకు? ఈరోజు ₹1000 తోటే క్లోజ్ చేసేస్తే సపోజ్ రేపు మంచి రోజు వచ్చిందనుకోండి, 2,000 వచ్చినాయనుకోండి సింపుల్‌గా. ఆ ₹1000 ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి రిస్క్ తీసుకోవడానికి ఉంటుంది కదా! సో, ఇలా మనం ఏంటంటే మన క్యాపిటల్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. మీరు ఒకసారి తప్పు అని ప్రూవ్ అయినప్పుడు ఆగిపోవడం బెస్ట్. అనవసరంగా మళ్ళీ ఓవర్ ట్రేడ్ చేయొద్దు. మార్కెట్ మిమ్మల్ని చాలా టెంప్ట్ చేస్తది. రా ఎక్కు బ్రేకౌట్ ఇస్తున్నా. రా బ్రేక్ డౌన్ ఇస్తున్నా. నీకు మంచి మూవ్ వస్తదని చెప్పి మిమ్మల్ని ఆ సిట్యుయేషన్‌లో టెంప్ట్ చేస్తది. కానీ మీరు ఒక 15 మినిట్స్, 5 మినిట్స్ బ్రేక్ ఇవ్వాలి. లేదంటే మీ క్యాపిటల్ మొత్తం కరిగిపోతది. మీ మైండ్ థర్డ్ పాయింట్ మైండ్ కంట్రోల్ చాలా ఇంపార్టెంటు. ఇది లేనిదే అస్సలు సర్వైవ్ అవ్వలేరు. అసలు మీరు ట్రేడింగ్ చెయ్యనంటే చేయలేరు. ఒక్క ట్రేడ్ కూడా మీరు సక్సెస్‌ఫుల్‌గా చేయలేరు. మీ మైండ్‌ని ఎంత కంట్రోల్‌లో పెట్టుకోవాలంటే మీకు ఎవ్వరు లేరు. మీకు మీరు మాత్రమే ఉంటారు ఆ టైంలో. ఎవ్వరికి చెప్పుకోలేరు. మీ బాధ ఎవరికీ అర్థం కాదు. ఒక్కొక్కసారి మీకు ₹1 కూడా వచ్చి ఎస్ఎల్ తీసేసి పోతుంటది. మంచి మూవ్ వస్తది. మిమ్మల్ని ఒక ₹1 ఎస్ఎల్ కొట్టేసి 30 పాయింట్లు పోతది. ఎవరి దగ్గరికైనా ఎళ్లి "అరే! నన్ను ఇట్లా ₹1 తీసేసిందిరా. నా అనాలిసిస్ కరెక్టేరా" అని చెప్పి ఎవరికైనా చెప్పినా వాడికి అర్థం కాదు. "ఆ! అవునా మామ? ఆ! సర్లే. ఏం కాదులే" అని అంటారు. మీకెంత బాధగా ఉంటదంటే కడుపులో, ఈడికేదన్నా నేను ఇంత కష్టపడి నా బాధ చెప్పుకుంటుంటే కూడా వాడికి అర్థం కావట్లేదు అనిపిస్తది. అంటే ఒక రియల్ ట్రేడర్‌కి మాత్రమే ఆ పెయిన్ తెలుస్తదనమాట. వేరే వాళ్ళకి చెప్తే మీకు అర్థం కాదు. సో, మీరు మీలో మీరే ఆ పెయిన్‌ని సఫర్ అవ్వాలి. మీలో మీరే ఫీల్ అవ్వాలి. మొత్తం ఇంకా ఆ మైండ్ ఎట్లయిపోతదంటే మీకు చెప్పుకోవడానికి ఉండదు. లేపోతే ఇంకా అరే! పోయింది కదరా! ఇంకొకసారి ట్రై చేద్దాం. మళ్ళీ వస్తదేమో అని ఓవర్ ట్రేడ్ చేయడం, రివెంజ్ ట్రేడ్ చేయడం. ఇంక మొత్తం ఎండ్ ఏమైతదంటే మొత్తం అసలు మార్కెట్ ఒక పక్క టెంప్ట్ చేస్తుంటది. మీ ఫీలింగ్స్ మీరే కంట్రోల్ చేసుకోవాల్సొస్తది. ఎవరికీ చెప్పుకోలేరు. లాస్ ఒక పక్క వస్తుంటది. ప్రాఫిట్ రావాల్సిన ట్రేడ్ ఏమో లాస్‌లో తీసుకుంటారు. ఒకవేళ 30 పాయింట్స్ బుక్ చేయాల్సిన దగ్గర 10 పాయింట్స్ బుక్ చేస్తారు. ఇంక అన్ని సిట్యుయేషన్స్ మీకు ఒకటేసారి రాంగానే మీరు ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి ఏదో ఒకటి చేసేసి లాస్ పెట్టుకొని ఆ స్ట్రెస్ అబ్బో!
అదంతా చాలా చాలా టఫ్‌గా ఉంటుంది. సో, మీరేం చేస్తారంటే ఓన్లీ డిసిప్లిన్. మిమ్మల్ని కాపాడేదేంటిది డిసిప్లిన్. డిసిప్లిన్ తప్ప మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరు. మీ ఫ్రెండ్స్ గాని, మీ ఫ్యామిలీ మెంబర్స్ గాని ఎవ్వరు కాపాడలేరు. ఓన్లీ డిసిప్లిన్ దాన్ని మాత్రమే నమ్ముకోండి. అది ఎలాగేం చేయాలంటే మీకు మీరే మీ మైండ్‌ని జయించి మిమ్మల్ని మీరు జయిస్తే తప్పితే దాన్ని మీరు అస్సలు గెలవనంటే గెలవలేరు. మీరు మిమ్మల్ని ఫస్ట్ గెలవండి. ఆ తర్వాతే దాని జోలికెళితే రిస్క్ తీసుకునే దాని కెపాసిటీనయితే పెంచుకోండి. ఓకేనా? సో, ఈ వీడియోకైతే ఇంతేనండి. నెక్స్ట్ ఇంకొక 4 డేస్ తర్వాతయితే మనం కలుద్దాం. మంచి అప్‌డేట్స్‌తోటి అయితే వస్తాను. నెక్స్ట్ మీకొక మంచి స్ట్రాటజీ అయితే షేర్ చేయబోతున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఏటీఎంఏ స్ట్రాటజీ షేర్ చేశాను. అది చాలా ప్రాపర్‌గా వర్క్ అవుతుంది. మీరొకసారి ట్రై చేయండి. మీరు ఒక న్యూగా వచ్చుంటే మన ఛానెల్‌కి అదొకసారి చెక్ చేసి మీరొకసారి బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. ఆ తర్వాత నేను ఇంకొక స్ట్రాటజీ అయితే షేర్ చేయబోతున్నాను. ఫ్రీ స్ట్రాటజీనే. సో, అది కూడా ఒకసారి చెక్ చేయండి. సో, మన కోర్స్‌లో ఎవరైనా జాయిన్ అయ్యాలనుకుంటే కింద లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. సో, వీలైనంత త్వరగా జాయిన్ అయ్యండి. లేకపోతే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే చాలా లో ప్రైస్ ఇంకా డిస్కౌంట్‌లో నడుస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. లేకపోతే హ్యాపీగా ఏటీఎంఎన్ వాడుకొని మంచిగా ట్రేడ్ చేసుకోండి. అసలు జాయిన్ అవ్వాల్సిన పని లేదు. అంతేనండి. థాంక్ యూ. జై హింద్.